నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఉప ప్రధాని అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు నిన్న ఫ్రీలాన్స్ రెసిడెన్షియల్ పర్మిట్ ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మన ప్రవాసులు చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఈ ఫ్రీలాన్స్ రెసిడెన్షియల్ వీసా మీద చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటి డౌట్ వచ్చేసి ఈ వీసా ఫీజు 1 సంవత్సరానికా లేదంటే 2 సంవత్సరాలకా, లేదంటే వీసా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ 1000 దినార్లు పే చేయాలనా? ఇంకా రెండో క్వశ్చన్ వచ్చేసి ఈ వీసా అందరికి ఇస్తారా లేదంటే స్కిల్డ్ వర్కర్లకు, చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకు మాత్రమేనా? ఇంకా మూడో అతిపెద్ద డౌట్ వచ్చేసి ఈ వీసా తీసుకోవడం ఎలా, ఎక్కడ తీసుకోవాలి? నేను నిన్న చేసిన వీడియో కామెంట్ సెక్షన్లో కూడా ఇవే 3 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ఇంటర్వ్యూ ప్రకారం ఈ 3 క్వశ్చన్లకు నేను క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను. ఇక మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే ఈ వీసా ఫీజు 1 సంవత్సరానికా లేదంటే 2 సంవత్సరాలకా, లేదంటే వీసా తీసుకునేటప్పుడు ఒకసారి పేమెంట్ చేస్తే సరిపోతుందా? మనం షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ఇంటర్వ్యూని బాగా విని అర్థం చేసుకుంటే تعال ادفع حق الحكومة 1000 دينار واعطيك هالمادة هذه تشتغل فيها روح اشتغل. ఆయన వీడియో మొదట్లోనే 1000 దినార్లు కట్టండి, కువైట్కి వచ్చి పని చేసుకోండి అని చెప్పారు. కానీ ఇది 1 సంవత్సరానికా లేదంటే 2 సంవత్సరాలకా, లేదంటే ఓన్లీ వీసా తీసుకునేటప్పుడు పేమెంటా అనేది క్లారిటీగా అయితే చెప్పలేదు. మనకి ఈ వీసా అమల్లోకి వచ్చిన తర్వాత ఫీజు గురించి తెలుస్తుంది. ఇక రెండో క్వశ్చన్, ఈ వీసా అందరికి ఇస్తారా లేదంటే స్కిల్డ్ వర్కర్స్కు, చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకు మాత్రమేనా? చాలా మంది ఆయన ఇంటర్వ్యూ చూసి కొన్ని పార్ట్స్ మాత్రమే అర్థం చేసుకొని ఓన్లీ చిన్న బిజినెస్ వాళ్ళకు మాత్రమే లేదంటే స్కిల్డ్ వర్కర్స్కు మాత్రమే అని అంటున్నారు. మీరు బాగా ఆయన ఇంటర్వ్యూను విని అర్థం చేసుకుంటే كل واحد يبي يصير يشتغل النجار وهو اللي يعرف النجارين، يبغى بتي الكويت تعال الكويت ادفع، يعني بدال ما نقول الإقامة ب50 دينار مثلا احنا ولا بكم ادفع. يبغى نبي نحط القيمة اللي اليوم المتوسط اللي قاعدين نشوفه قاعد ياخذون التجار إقامات من 750 ل 1000. ఆయన ఇంటర్వ్యూ మొదట్లోనే చెప్పాడు కుల్ వాహిద్ ఏబి ఇత్ఫాల్ ఫియాల్ తాల్ కువైట్ టుగల్ అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే కావాల్సిన వాళ్ళందరూ 1000 దినార్లు పే చేసి కువైట్కు వచ్చి వీసా తీసుకొని పని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఎగ్జాంపుల్గా అల్ నజారీన్ అని చెప్పడం జరిగింది, కార్పెంటర్లు అని చెప్పడం జరిగింది. ఇది కొంతమంది ఊరికే నజ్జారిన్ అని అర్థం చేసుకొని ఊరికే నజ్జారిన్ అన్నాడు కదా అంటే స్కిల్డ్ వర్కర్స్కు మాత్రమే ఇస్తారు అని అర్థం చేసుకొని చాలా మంది స్కిల్డ్ వర్కర్స్కు మాత్రమే ఈ వీసా అని అంటున్నారు. ఇది కూడా కన్ఫామ్గా మనం చెప్పలేము. ఈ వీసా అమల్లోకి వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా మూడో అతిపెద్ద డౌట్ వచ్చేసి ఈ వీసా తీసుకోవడం ఎలా, ఎక్కడ తీసుకోవాలి? మనం ఆయన ఇంటర్వ్యూని బాగా వింటే ఆయన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసి వీసా తీసుకోండి అని చెప్పాడు. కానీ ఈ వీసా ప్రాసెస్ ఏందనేది ఆయన చెప్పలేదు. ఈ వీసా అమల్లోకి వస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.